ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు. శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఉద్యోగస్తులకు ఉద్యోగలక్ష్మిగా, వ్యాపారస్తులకు వ్యాపారలక్ష్మిగా, ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 1/8/2025 నుండి 15/8/2025 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి పదార్థ నైవేద్యాలతో ఆరాధించడం వలన ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉండడము, జాతకంలో ఉండడం గ్రహదోషాన్ని తొలగించుకొని గృహమే కదా స్వర్గసీమ, వారు అనుకుంటున్న అన్ని విషయాల్లో విజయం సాధించగలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే కుంభరాశి అవడం అవుతుంది. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచారం చేయడం వలన శత్రువులు అధికంగా ఉంటారు. అంటే ఈ కుంభరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉన్నారు, ఇంట్లోనే ఉంటారు. కానీ వారి అవసరాల కోసము వీళ్ళకు మంచి మంచి మాటలు ఎరవేస్తూ, వీటికి ఇష్టమైన ఆహారాలు పెడుతూ, వీరికి ఇష్టమైన పనులు చేస్తూ వారి దగ్గర ఉన్న సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉంటారు. అలాగనే ఎలనాటి శని చివరార్థ సంచార స్థితిలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను మనోధైర్యం చేత, ఆధ్యాత్మిక చింతన చేత ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలము కుంభరాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే విశేషంగా సంతాన స్థానంలో శుక్రుడు గురు సంచార స్థితి 12 సంవత్సరాల తర్వాత కలయిక అవ్వడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, వివాహము, విదేశీయానము, పిల్లలకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో తల్లిదండ్రులు అహర్నిశలో కష్టపడుతుంటారు. ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క భావాన్ని అర్థం చేసుకోగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ఇది అసలే వర్షాకాలం అవడం వలన వర్షం పడినప్పుడు వ్యవసాయ సోదరీమణులు దయచేసి వృక్షాల కింద ఉండవద్దు. కారణం ఏమిటి అనగా మెరుపుల వలన పిడుగులు పడడం, అలాగనే జంతువులు అనేక రకాల ఇబ్బందులతో సర్పాల చేత బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, పై అధికారులతో, తోటి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో, ఆధ్యాత్మిక చింతనగా చిరునవ్వుతో కలిసి ఉండండి. అశాంతిని దూరం చేసుకుని మానవ ప్రయత్నం అవుతుంది. అలాగనే అష్టమంలో కుజ సంచార స్థితి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథి యందున లావాదేవీలు, క్రయ విక్రయాలు, దూర ప్రయాణాలు,
అనుకూలించవు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా ఇలాంటి సమయంలో కోపము పనికిరాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. ఇలాంటి శ్రావణమాస సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి సువర్ణపు రంగు అంటే బంగారు రంగు కలిగినటువంటి లేకుండా పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము, అలాగే చామంతులతో అర్చన చేయడము, పసుపు రంగు కలిగినటువంటి కంకణ తోరణాన్ని పూజ చేసి ఏర్పాటు చేసుకోవడము, వచ్చినటువంటి ముత్తైదుల చేత మీరు బొట్టు పెట్టించుకొని వారికి పాదపూజ చేసి శరగలను దానం చేయడం వలన ఐశ్వర్యం, ఆనందం కుంభరాశి వారి సొంతమవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, కిరాణం షాపు వ్యాపారస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ, వ్యవసాయ సోదరీమణులు, నూనెల వ్యాపారాలు, ఐరన్ వ్యాపారాలు, డ్రైవింగ్ చేసే వారందరూ కూడా ఓపిక సహనం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉతికిన వస్త్రాలు ధన్ప చేయడం, ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం, సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం, మనకు ఏది కలిగితే అది శక్త్యానుసారంగా వాయనాన్ని తాంబూలం ఇవ్వడం, స్త్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం, పసిపిల్లలకు చిన్న చాక్లెట్ల లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది. ఇందులో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఇలా శబ్ద తరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం, మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ శ్రావణ మాసంలో కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాళభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.